ధర్మవరం, బనారస్, గద్వాల, కాంచీపురం సీరలమ్మ. ఆలస్యమైతే ఆశాభంగం. కొన్నారంటే ఈ సీరలు మీ సొంతమమ్మా. ఓ చీరలా అన్నా, చీరలు బాగుంటాయా నీ దగ్గర? బాగున్నాయి అక్క, అన్ని హీరోయిన్లు కట్టుకునేటువంటి సీరలే. అవునా, చూపి అన్నా ఒకసారి చూస్తా. చూపిస్తానక్క. ఈ సీర చూడు, శంబాల సినిమాలో హీరోయిన్ దేవి కడతది కదా, ఆ సీర ఈ సీర. అవునా? ఇంకోటి ఉంది అక్క, ఇది మనశంకర వర ప్రసాద్ సినిమాలో హీరోయిన్ నయనతార ఉంది కదా, ఆమె కట్టిన సీర. అవునా? ఆ, దొంగ సచ్చినోడా, పుట్టినింటికి పండక్కి మా ఊరికి పోయినప్పుడు గోడ మీద ఉతికి ఆరేసిన చీర ఎత్తుకొని వచ్చి నా చీర నాకే అమ్ముతావా? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఏదైనా సేన్ల పని చేసుకొని బతకొచ్చు కదా. చేన్ల పని చేసుకొని బతుకుతుంటిమక్క. పోయిన సంవత్సరము పత్తి నాటింటిమి. పత్తి సరిగా రాక తెవుళ్ళు వచ్చి మొత్తం నష్టం వచ్చిందక్క. అందుకే ఈ పని చేసుకొని బతకాల్సింది వచ్చింది. అరే తిక్కలోడా, మా పొలంలో మేము ఎప్పుడు వేసేది తులసివారి సీడ్సే. అందులో కొత్త రకం వచ్చింది, సూర్య హైబ్రిడ్. చిక్కటి కాపు రసం పీల్చే దోమలను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. తక్కువ పిచికారి, తక్కువ పెట్టుబడి, పత్తి తీయడం చాలా తేలిక. గులాబీ రంగు పురుగు ప్రభావం చాలా తక్కువ. ఆకుముడత వైరస్ మరియు ఇతర తెగుళ్లను తట్టుకునే హైబ్రిడ్. అత్యధిక దిగుబడినిచ్చే నమ్మకమైన హైబ్రిడ్. అవునా అక్క, అయితే నేను కూడా తులసి వారి సూర్య హైబ్రిడే నాటుతా. ఫ్రెండ్స్, మీరు కూడా తులసి వారి సూర్య హైబ్రిడ్ పత్తి విత్తనాలే నాటుకోండి.